శ్రీమద్ భగవద్గీత సారం 18 అధ్యాయాల్లో 1వ అధ్యాయం చూసామండి. అర్జున విషాదయుగం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు సాంఖ్యయుగం 2వ అధ్యాయం 72 శ్లోకాలు ఉంటాయి. బంధుప్రీతితో మానసిక సమతుల్యతను కోల్పోయి రోధిస్తున్న ప్రియమిత్రుడు అర్జునుడిని ఓదార్చి యుద్ధానికి సిద్ధపరచవలసిన బాధ్యతను తీసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఈ అధ్యాయంలో నేను అనేది శరీరం కాదు, ఆత్మ అని, ఆత్మ చంపబడేది కాదు, చంపేది కాదు, ఆత్మ అవినాశి అనే ఆత్మతత్వాన్ని సవివరంగా చెప్పబడింది. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన ఆత్మజ్ఞాని లక్షణాలను ఈ సాంఖ్యయోగంలో విశదంగా చెప్తున్నాడు. ఇంకా క్షత్రియులకు స్వధర్మమైన యుద్ధం చేయవలసిన ఆవశ్యకతను వివరించడం, నిష్కామ కర్మయోగంలో మన కర్మలు చేయడానికి అధికారం ఉంది కానీ వాటి ఫలితాలపైన లేదు అని వివరించడం జరిగింది. సమత్వంలో ఉండి చేసే కర్తవ్య కర్మలు బంధుహేతువులు కావని వివరిస్తున్నాడు. స్థిత ప్రజ్ఞత్వం గురించి కూడా వివరించడం జరిగింది. సాంఖ్యయోగం. భగవద్గీత యోగశాస్త్రం. యోగం అనే పదానికి భగవద్గీత స్వయంగా నిర్వచనం చెప్పింది. సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే సమత్వం, విషమత్వం రోగం, సమత్వం యోగం. తలల వైపు చూస్తే వ్యత్యాసాలు కానీ కాళ్ళ వైపు చూస్తే అంతా సమమే. పైపై చూపులలోనే వ్యత్యాసాలు కానీ అంతర్దృష్టిలో ఆధార దృష్టిలో వ్యత్యాసం లేదు. బయట చూపే రోగం, లో చూపే యోగం. సాంఖ్య అంటే వస్తువు యొక్క నిజస్వరూపాన్ని తెలుపునది. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధమైన ఆత్మజ్ఞానమే సాంఖ్యం. అధ్యాయంలోకి వెళ్తున్నాం. మొదటి అధ్యాయంలో చివరిలో అర్జునుడు ధనుర్బాణాలను ప్రక్కన పడేసి కూలబడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, యుద్ధ భూమిలో ఉన్నాం. ఇటువంటి విషమ సమయంలో ఈ పిరికితనం ఏమిటి? అది నీకెంత మాత్రం తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధం కా. అర్జున, నీవు ఈ యుద్ధాన్ని వదిలిపోతే తీరని అపకీర్తి పాలవుతావు. క్షుద్రమైన ఈ మోహాన్ని వదిలేయి. అదెలా సాధ్యం కృష్ణ? పూజ్యనీయులైన భీష్మాదుల మీద, ఆచార్యుల మీద బాణాలను ఎలా వేయగలను? మహానుభావులు, వృద్ధులు అయిన భీష్మ ద్రోణాదులను చంపే కంటే భిక్షాటన చేయటం మేలు అంటున్నాడు. నిజానికి భీష్మ ద్రోణాదులు మరణంతో కాదు అర్జునుడు దుఃఖించేది, వాళ్ళు నావారు అనే మమకారంతో దుఃఖిస్తున్నాడు. మనుషుల మరణానికి ఏడ్చేది మరణించిన వారు తనవారు అనే మమకారంతోనే ఏడుస్తారు. వేరే వాళ్ళు మరణిస్తే ఏడవరు. అంతే కదా. అజ్ఞానంతో అహంకారం, అహంకారంతో మమకారం, మమకారంతో దుఃఖం. ఇది వరుస. అర్జునుడు ఎదుటి వాళ్ళు ఈ భీష్మ ద్రోణాదులు. తన స్వజనులు కాకుండా ఇతరులైతే దుఃఖపడేవాడా? ఇంతకు మునుపు ఎన్ని యుద్ధాలు చేయలేదు, ఎంతమందిని చంపలేదు. ఉదాహరణకు మానవుడు తన సంతానం చనిపోతే కుమిలి ఏడుస్తాడు. అదే ప్రక్కవాని సంతానం చనిపోతే ఈ మానవుడే వేదాంతం చెప్తాడు. రెండు మరణాలే కదా. ఎందుకు ఈ వ్యత్యాసం అంటే అజ్ఞానం. దేహాత్మ బుద్ధే అజ్ఞానం. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, యుద్ధం చేయడం మంచిదో కాదో నాకు తెలియదు. యుద్ధం చేసినా మనం గెలుస్తామో లేక వాళ్ళే గెలుస్తారో తెలియదు. పిరికితనం అంటే కార్పణ్య దోషం అనే దోషంతో దెబ్బతిన్న నా మనసు ధర్మ నిర్ణయం చేయలేకపోతోంది. కాబట్టి నిన్ను అడుగుతున్నాను. నేను నీ శిష్యుడిని. నాకేది మంచిదో అది నువ్వే చెప్పు. ఈ లోకం పైన ఏకచ్ఛాద్రిపత్యమే ఇచ్చినా, స్వర్గాధిపత్యమే వచ్చినా సరే, నా సర్వేంద్రియాలన్నీ దహిస్తున్న ఈ దుఃఖం చల్లారేలా లేదు అంటున్నాడు అర్జునుడు. నాకేమీ తెలియదు అనే తెలివి రావాలంటే ఎంతో తెలివి కావాలి. తనలోని సుగుణాలకు కాక తనలోని దోషాలను గుర్తించేవాడు త్వరగా ఉన్నత స్థితికి ఎదుగుతాడు. తప్పును తప్పు అని తెలుసుకొనటం కూడా ఒక యోగ్యతే. తప్పులను ఒప్పుకుంటే అది పొరపాటు కింద వస్తుంది. తప్పును సమర్థిస్తే అది పాపం అనిపించుకుంటుంది. శ్రీకృష్ణుడు అంటున్నాడు, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ, పైగా చాలా తెలివైన వాడిలాగా మాట్లాడుతున్నావు. పండితులైన వాళ్ళెవరూ కూడా బ్రతికి ఉన్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు. అర్జునునికి రెండు విధాలైన మోహం ఆవరించింది. ఒకటి సాధారణ మోహం, మరొకటి అసాధారణ మోహం. దేహమే ఆత్మ అనుకొని దేహ ధర్మాలను ఆత్మయందు ఆరోపించుట సాధారణ మోహం.
ఇది ఒక అర్జునునికే కాదు, సర్వసాధారణంగా ప్రాణికోటి అందరికీ ఈ మోహం ఆవరించి ఉంది. స్వధర్మమైన యుద్ధాన్ని అధర్మం అనుకోవడం ఇది అర్జునునికి ప్రత్యేకమైన మోహం. కాబట్టి దీన్ని అసాధారణ మోహం అని అంటారు. పూర్తిగా జ్ఞానం లేని వారు మరణించిన వారికై ఏడుస్తారు. తెలిసి తెలియని వాళ్ళు బ్రతికున్న వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం దుఃఖిస్తూ ఉంటారు. పండితులు దేనికి చలించరు. అర్జున, నీ దుఃఖం దేహం కోసమా, ఆత్మ కోసమా? దేహం నువ్వు ఏడ్చినా నిలవదు. ఏడిస్తే నిలిచే పక్షంలో అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అదే ఉద్యోగం పెట్టుకుంటారు. పుట్టింది గిట్టక తప్పదు. ఆత్మ నిత్య వస్తువు. అసలు దేని కొరకు ఏడవలసిన పని లేదు. సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానికి ఏడవాలి. ఆత్మ అవినాశి. కృష్ణుడు ఇలా చెప్తున్నాడు. నేను ఇది వరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు. నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కాదు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకుముందు ఏ కాలంలోనూ లేనివారు కాదు. అంతేకాదు, మనమందరం కూడా భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు. దేహం వలన దేహాన్ని పొందిన వారు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఈ విషయంలో మోహితుడు కాడు. సుఖదుఖాలకు ధీరుడైన వాడు సమానంగా చూస్తాడు. అతడే మోక్షానికి అర్హుడు. ధరించబడిన దేహాలు నశిస్తాయే గాని ధరించిన జీవుడు అంటే ఆత్మ మాత్రం నిత్యమైనది, సత్యమైనది తెలుసుకొని దుఃఖానికి మాని యుద్ధం చేస్తాడు. ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మ పుట్టేదే గాని చనిపోయేదే గాని కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కాదు. నాశనం లేనిది, ఎప్పుడూ ఒకేలాగా ఉండేది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు. ఆత్మ చలించనిది, సర్వవ్యాపి, ఇంద్రియాలకు కనపడినిది, ఊహించ శక్యం గానిది, నిర్వికారి. చిరిగిపోయిన బట్టలను వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్లే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ క్రొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహర్యేత్తేన శోచితుమర్హసి. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు కాని ఈ విషయంలో దుఃఖించడం తగదు. ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా చెప్తున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ చూడటం వలన, చెప్పడం చేత, వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. అన్ని దేహాలలోనూ ఉన్నది ఈ ఆత్మే. అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, ఎవరి గురించైనా శోకించడం అనేది తగని పని. అంతేకాకుండా నీ స్వధర్మాన్ని కూడా నీవు భయపడడానికి తగవు. క్షత్రియులకు యుద్ధమే శ్రేష్టమైన ధర్మం. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే ఇంతవరకు నిన్ను గౌరవిస్తున్న సాటి మహారథులంతా నిన్ను పిరికివాడుగాను, చులకనగాను చూస్తారు. సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు అనే వాటి పట్ల సమబుద్ధి కలిగి యుద్ధం చేయు. అప్పుడు నీకు ఏ పాపము అంటదు. ధర్మం గురించి. వ్యక్తి వికసించే కొద్దీ వాని ధర్మము విశాలమవుతుంటుంది. ప్రతివాడు తన స్థాన ధర్మాన్ని తప్పక పాటిస్తుండాలి. మానవుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటప్పుడు మొదటి తన వ్యక్తిగత ధర్మాన్ని పాటిస్తాడు. గృహస్థుడైనాక సంఘరూపం ధరిస్తాడు. అప్పుడు వాడి ధర్మం విశాలమవుతుంది. ఆ స్థానంలో కుటుంబం సుఖం కోసం, వ్యక్తిగత సుఖం కోసం పెట్టవలసి వస్తుంది. కుటుంబ మానవుడు దేహమానవుడయ్యేసరికి వాని ధర్మం మరింత పెరుగుతుంది. ఆ స్థితిలో దేశ క్షేమం కోసం వాడు తన క్షేమాన్ని, కుటుంబ క్షేమాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. అట్లే విశ్వమానవుడిగా వికసించిన వాడు విశ్వక్షేమం కోసం సమస్తాన్ని సమర్పించవలసి ఉంటుంది. అర్జునుడు ప్రస్తుతం సమాజ రూపం పొంది స్వధర్మాన్ని నిలబెట్టవలసిన స్థానంలో ఉన్నాడు. కనుక ఇప్పుడు తన చేయవలసిన పనిని చెయ్యాలి. కృష్ణుడు చెప్తున్నాడు. సాంఖ్యయోగంలో కర్మయోగం. పార్థ, ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక ఏ జ్ఞానం వల్ల నువ్వు కర్మబంధాలను పొందావో అటువంటి కర్మయోగాన్ని చెప్తాను విను. ఈ కర్మయోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. అర్జున,
ఈ కర్మయోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏకకారణంగా ఉంటుంది. స్వర్గం గురించిన కోరికల వల్ల అనేక కర్మకాండాలలో మునిగి తేలుతూ జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటారు. భోగ ఐశ్వర్యాలను ఆశించి వాటికై చెప్పబడిన కర్మకాండలలో మునిగిపోయిన వాళ్లకు నిశ్చలమైన ధ్యానం కానీ బుద్ధి కానీ కలగవు. అందుకే అర్జున, త్రిగుణాతీతుడవుగాక, ద్వంద్వాలను యోగక్షేమాలను విడిచి సదా శుద్ధసత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలోనే స్థిరపడాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భోర్మతే సంగో స్వకర్మణి. అర్జున, నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలకు చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. నీవు కర్మ చేయడానికి కర్మఫలం ప్రేరకమై ఉండరాదు. అంటే రజోగుణానికి లొంగడం, ఫలం వదలడం అంటే కర్మే వదిలేస్తానంటూ అకర్మ స్థితిలో అనగా తమోగుణంలో పడిపోవద్దు. నిష్కామ కర్మ యోగంలో మరో రహస్యము ఉంది. ఈ యోగంలో కర్మలు చేస్తుంటే మానవుని అంతఃకరణలో సంచిత వాసనలు తరిగిపోతూ ఉంటాయి. ఫలాసక్తి వదిలి కర్మలు చేసినప్పుడు తరిగిపోయేవి తరిగిపోవటమే కానీ క్రొత్త వాసనలు అంతఃకరణంలో చేరుకోవటంలో లేదు. ఈ విధంగా నిష్కామ కర్మయోగంలో వాసనాక్షయము, చిత్తశుద్ధి కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. యోగస్థః కురు కర్మాణి సంగం స్వంగం త్వక్తా ధనుంజయం సిద్ధ్యర్థో నమో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనుంజయ, ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకున్నా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. ఆ సమత్వాన్నే యోగం అంటారు. కర్మయోగికి సమ్మబుద్ధి కావాలి, కానీ సంఘబుద్ధి పనికిరాదు. సంఘమే బంధానికి కారణం. ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ హీనమైనది. సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాలను ఈ జన్మలోనే నశింపచేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశల్యం. మోహం అనే ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నువ్వు వినబోయే సమస్త విషయాలన్నింటి వైరాగ్యం పొందగలవు. అప్పుడే స్థితప్రజ్ఞత్వం కలుగుతుంది. స్థితప్రజ్ఞుడు అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తిని పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలేమిటి? అతడు ఎలా మాట్లాడుతాడు? అతని స్థితిగతులు ఏమిటి? అర్జున, ఎప్పుడూ పురుషుడు మనస్సులో ఉండే సమస్త కోరికలను వేస్తాడు. ఆత్మలోనే ఆత్మ సంతుష్టుడై ఉంటాడు. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. దుఃఖాలకు కృంగిపోక, సుఖాలకు పొంగిపోక, ఆసక్తి, భయం, క్రోధాలను వదిలేసిన మునిని స్థితప్రజ్ఞుడు అంటారు. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్లించి జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకుంటాడు. అతడిని స్థితప్రజ్ఞుడు అంటాడు. విషయాలను అనుభవిస్తున్నా గనుక రాగద్వేషాలు లేనివాడై మనసును తన స్వాధీనంలో ఉంచుకొని శాంతిని పొందేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. తనలోని ఎన్నెన్ని నదులు వచ్చినా కలిసినా సముద్రం ఏ విధంగా నిశ్చలంగా గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే సకల భోగాలు ఉన్నా పరమశాంతిగా నిశ్చలంగా ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. కానీ ఎంతో ప్రజ్ఞ కలిగి జాగ్రత్తగా లేకపోతే బుద్ధి చెడుతుంది. కుంతిపుత్ర, ఎంత ప్రజ్ఞ కలిగిన జాగ్రత్తగా ఉన్నవాడి మనస్సునైనా సరే ఇంద్రియాల వ్యాకులపరిచి బలవంతంగా లాక్కొని పోతూనే ఉంటాయి. ఎల్లప్పుడూ విషయాలను గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే కోపం కలుగుతుంది. కోపం వలన అవివేకం వల్ల స్మృతి భ్రంశం, జ్ఞాపకశక్తి లోపించడం, దాని వలన బుద్ధి చెడుతాయి. బుద్ధి చెడగానే పురుషుడు తన స్థితి నుండి పతనం అవుతాడు. కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరలించే నిగ్రహశక్తి కలవాడికి బుద్ధి స్థిరంగా ఉండి స్థితప్రజ్ఞుడు కాగలడు. ఇంకా సామాన్యుడికి యోగికి ఉన్న భేదాన్ని చెప్తున్నాడు. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దాని జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానం. జ్ఞానికి అజ్ఞానికి గల దృష్టి భేదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. శరీర మనోబుద్ధులనే రంగుటద్దాల ద్వారా చూడటమే ప్రపంచం రంగులమయంగానే కనిపిస్తుంది. ఈ రంగుటద్దాలను తీసివేసినప్పుడే ప్రపంచం ఉన్నట్లుగా కనిపిస్తుంది.
అహంకారయుతం పరిమితమైన సామాన్య వ్యక్తి జ్ఞాని ఆనందంగా అనుభవించే ప్రపంచం గురించి తెలుసుకోలేడు గనక దాని పట్ల అతడు నిద్రించేవాడే అవుతాడు. అదేవిధంగా స్వార్థపూరితం పరిమితమైన అహం అనుభవించే సుఖదుఖాలు జ్ఞాని పరిధిలో ఉండవు కాబట్టి వాటి పట్ల అతడు నిద్రించిన వాడే అవుతున్నాడు. పార్థ, దీనినే బ్రహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు. మరణ కాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు.